లోపలైతే వెళ్ళేసి మీకు మెయిన్ శివలింగము ఎలా ఉంది ఏమి అనేసి చూపిస్తాను, వెళ్ళి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వచ్చేస్తే మీరైతే చూడొచ్చు చోళ రాజుల కాలం నాటి శివలింగము ఎంత అద్భుతంగా ఉందో. అసలు అక్కడ చూస్తూ నిలబడిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ శివలింగం అయితే. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అయితే ఏదనంట, పద్మం ఉంటుందంట, అతి పెద్దగా ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఈ పద్మమే ఈ శివలింగం యొక్క ప్రత్యేకత అంట. అండ్ ఆల్సో ఇక్కడ పైన అప్పట్లో ఒక పుట్టు ఉందంట, ఆ పుట్టలో పెద్ద పాము ఉండేదంట, ఆ పాముకి జుట్టు కూడా ఉండేదంట. ఇట్లా పైనుంచి ఇట్లా శివలింగాన్ని అయితే చూసేదంట. ఎవరన్నా జనాలు లేదా స్వామివారు వచ్చినప్పుడు పాము అనేది లోపలికి వెళ్ళిపోయేదంట. మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళిపోగానే పైనుంచి శివలింగాన్ని అయితే చూస్తూ ఉండేదంట స్వామివారిని. అండ్ అక్కడ పూలు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి, స్వామివారి కళ్ళు మాదిరి కనిపిస్తున్నాయి. నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ శివలింగం అయితే. శివుడికి ఎదురుగానే మనకి బసవన్న విగ్రహం కూడా చూడొచ్చు. ఇది కూడా అప్పటి కాలం నాటి బసవన్న విగ్రహమేనట. చాలా అద్భుతంగా ఉంది బసవన్న విగ్రహం కూడా. ఈ టెంపుల్ చూస్తే ఇంత అద్భుతంగా ఉంది, బట్ ఎవరు భక్తాదులు అయితే రావడం లేదంట. ఇలాంటి పురాతనమైన దేవాలయాల్లో చాలా శక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీరు స్వామివారిని అయితే దర్శించుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్నో టెంపుల్ హిస్టరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.